ఇంకో దాంట్లో పెట్టుకున్నాడు. బీసీ కార్పొరేషన్కు 10,000 కోట్లు అంటాడు, ఇచ్చేది 600 కోట్లు ఇస్తాడు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఏమో ఓని ప్రశ్నిస్తాం, ఎవడింటాడు? ప్రతిపక్షం ఇష్టం పట్టించుకున్నాడా? ఆయన 5 సంవత్సరాల కాలం సెక్రటరీకి వచ్చిండా? ఎవరిని పట్టించుకోడు, ఎవరిని కలిసిండు? ఆయన కలవని కూడా కలిస్తే కదా మాట్లాడిని కూడా. ప్రతిపక్షం ఏ నాయకునికే అసెంబ్లీనే రాకపోయా, సెక్రటరీ రాకపోయా, ఏడ ప్రశ్నిస్తాం? మెయిన్ రీజన్ ఏంటి అసలు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి రావడానికి? నేను 14 సంవత్సరాలు నిరంతరం డబ్బులు జేబులోకి ఖర్చు పెట్టుకొని, భార్య పిల్లలను వదిలిపెట్టి, నా సొంత వ్యాపారాలు వదిలిపెట్టి 14 సంవత్సరాలు జెండా మోసి తెలంగాణ రాష్ట్రం తెచ్చాం. నాలంటూ చాలా ఉంది ఉద్యమకారులు. 2014 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 23 వరకు లంగలకు దొంగలకు నేను తంతా కొడతా తరుముతలకే నువ్వు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఇచ్చింది. మన మాలాంటలకు ఉద్యమకారులకు ఓని న్యాయం చేసినావు. మనకి ఇంకో దారి ఇప్పుడు తప్పదనుకుంటా. ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతుందని తెలిసినా, నువ్వు నాకు న్యాయం చేసామని తెలిసినా ఇంకా బయటికి రాకుండా ఎట్లుంటాను? కానీ వాస్తవానికి పబ్లిక్లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న కుంట్లూరు వెంకటేష్ గౌడ్ గారికి ఈ పాలిటిక్స్ సెట్ అవుతున్నాయి అసలు? ఇక సెట్ అవుతున్నాయి, డైజెస్ట్ చేసుకోవాలి తప్పదు. సిస్టంలో ట్రావెల్ అయిన తర్వాత అంటే నటిస్తున్నారా? ప్రయత్నం చేస్తున్నాను, నటించడం కాదు. నటించడం అంటే సినిమానే. మీదంతా మాస్ ఫాలోయింగ్, మాట్లాడే మాట విధానం కూడా అంతా మాస్ ఉంటుంది. ఎప్పటి నుంచో చూస్తున్నాం మిమ్మల్ని. కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత కొన్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసుకుంటున్నా, తప్పదు కదా. అది భారతీయ జనతా పార్టీ అంటే ఇది సిస్టమేటిక్ పార్టీ. అక్కడ పెరిగిన వాతావరణం వేరు, ఇక్కడ పెరిగే వాతావరణం వేరు, ఇక్కడ నడిచే వాతావరణం వేరు. సిస్టమ్ మార్చుకుంటున్నా, ప్రయత్నం చేస్తున్నా. రైట్. అదేవిధంగా మీకున్న ఆస్తులు అయితేంది, మీకున్న 100 కోట్లు అయితేంది, 1000 కోట్లు అయితేంది, అవి మొత్తం మీకున్న మాస్ ఫాలోయింగ్ తోటి సెటిల్మెంట్లు చేసి సంపాదించారు అనేసి ప్రచారం జరుగుతుంది. వాస్తవేనది? ఎవరు అనుకుంటారు? నేను ధర్మం తప్పి సంపాదించ కూడా ₹1 అనుకుంటా. ధర్మంగా రూపాయి వస్తేనే తీసుకుంటా. ధర్మంతో ఉన్న ఏమైనా పరిష్కారం అనుకో, లేకపోతే ₹1 వచ్చే ఇదే అనుకో, ధర్మం ఉంటేనే చేస్తా, ధర్మం లేకపోతే చేయ. రైట్. అదేవిధంగా ఒక లాయర్గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకైనా కేసులు వాదించారా? నేను లా కంపిటీషన్కు 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన. 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసినాక నాకేమనిపించింది అంటే, లాయర్గా ఉంటే కనుక ఓన్లీ పర్టికులర్ జ్యూడిక్షను ఆ ప్రొఫెషన్లో డబ్బే సంపాదిస్తాం, కానీ ప్రజల ప్రేమను సంపాదించలేము కదా. ఇది నాకు సరిపడని చెప్పేసి అప్పుడు ఐ క్విట్ అడ్వకేట్ ప్రొఫెషన్.